ఎస్, దేవుడే సృష్టించాడు. కానీ మిగతా వాటికంటే ఈ చెట్లను, జలజీవులను సృష్టించిన విధానము కొంత వేరుగా కనబడుతూ ఉన్నది. దేవుడు చెట్లను సృష్టించాలి అనుకున్నప్పుడు ఎవరి వైపు చూశాడు? భూమి వైపు చూశాడు. భూమి వైపు చూసి భూమి మొలిపించును గాక అని అన్నాడు. దేవుడు చేపలను, జలచరములను సృష్టించాలి అనుకున్నప్పుడు ఎవరి వైపు చూశాడు? జలముల వైపు చూశాడు. జలముల వైపు చూసి జలములు పుట్టించును గాక అని అన్నాడు. అదే విధముగా దేవుడు నరుడిని సృష్టించాలి అని అనుకున్నప్పుడు ఆయన ఎవరి వైపు చూశాడు? ఎవరి వైపు చూడలేదు, తన వైపు తానే చూసుకున్నాడు. అందుకే 26వ వచనంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని దేవుడు అన్నట్టుగా వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. మరొక్క మారు చెబుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు చెట్లను సృష్టించాలి అనుకున్నప్పుడు భూమి వైపు చూశాడు. జలచరములను సృష్టించాలి అనుకున్నప్పుడు సముద్రం వైపు, జలముల వైపు చూశాడు. నరుడిని సృష్టించాలి అని అనుకున్నప్పుడు తన వైపు తాను చూసుకున్నాడు. ఆయన పోలికలో మనల్ని సృష్టించాడు. అందుకే భూమిలో నుండి పుట్టిన ఆ చెట్టు భూమి నుండి దూరం అయితే బ్రతకలేదు. జలములలో నుండి పుట్టిన ఈ యొక్క చేపలు జలములలో నుండి వేరైతే బ్రతకలేవు. అదే విధముగా దేవుని పోలికలో నుండి పుట్టిన మనము దేవుడి నుండి దూరం అయితే అస్సలు బ్రతకలేము. చెట్టు ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలి అని అంటే ఇదిగో చెట్టు యొక్క వేర్లు భూమి లోపలికి పారుకుపోవాలి, నాటబడాలి. చెట్టు యొక్క వృద్ధి, ఎదుగుదల భూమి మీద ఆధారపడి ఉంటుంది. అదే విధముగా మనము కూడా మన జీవితంలో ఫలభరితముగా ఉండాలి అని అంటే మనం ఎవరి పోలికలో అయితే సృష్టింపబడ్డామో ఆ దేవునిలో వేరు పారి నాటబడాలి. మన సమాధానము, మన నెమ్మది, మన విడుదల, మన సంతోషము, మన భవిష్యత్తు దేవునిలో దాగి ఉన్నది. కానీ చాలా మంది క్రైస్తవులైన వారు సైతము ఆ యొక్క సత్యాన్ని గ్రహించకుండా ఏదో నామకార్థపు భక్తితోటి దేవునికి వేరయ్యి తమ సొంత పరుగుతోటి, ప్రయాసముతోటి ఏదో సాధించాలి అని పరితపిస్తూ ఉంటారు. కానీ దేవునికి దూరమయ్యి ఎంత పరిగెత్తినా కానీ అదేది కూడా మనలను నిజమైన సంతోషం వైపు, సమాధానం వైపు, నిజమైన తృప్తి వైపు నడిపించలేవు.